మండలి ఎన్నికల్లో కూటమి జయకేతనం ఎగరవేసింది. సార్వత్రికల్లో మాదిరిగానే పట్టభద్రులు పెద్దల సభకు కూటమి అభ్యర్థులని పంపించారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయదుందుబి మోగించారు. రాజశేఖర్ గెలుపుపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కోటనందూరులో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ రోజున మరి అఖండ విజయం చేకూర్చిన మరి మన నియోజకవర్గ గౌరవనీయులు పెద్దలు రామకృష్ణుడు గారు ఆదేశాల మేరకు, అలాగే మన ఎమ్మెల్యే శ్రీమతి దివ్య గారు ఆదేశాల మేరకు మరి ఈ రోజున మనకి ఇంత మెజారిటీ రావడానికి మన మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనే మరి పెద్దల నాయకులు కార్యకర్తలు మొత్తం అందరూ కూడా కష్టపడి మనం ఏదైతే ఇక్కడ ఎంతమందిని అయితే ఓటింగ్ చేయించామో 77% మనకి ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఆ 77,000 తోటి ఆయన ఈవేళ నెగ్గారంటే కేవలం మరి మన యనమల రామకృష్ణ గారు దివ్య గారి తాలూకు మనకి ఏవైతే ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారంగా మనం చేసిన దాన్ని పెట్టి అదేవిధంగా అక్కడ మెజారిటీ రావడం జరిగింది. మరి ముందు కూడా వారి ఆదేశాలతోటి మన స్థానిక సంస్థలు కూడా ఇదే విధంగా కష్టపడి పనిచేసి ఏ విధంగా అయితే మన కార్యకర్తలు మరి యువకులు చాలా విధంగా మొన్న ఎలక్షన్ రోజు చాలా కష్టపడి చేశారు. అదేవిధంగా మరి యువకులందరూ కూడా కష్టపడి ముందు మన పార్టీని కూడా అత్యధికంగా ముందుకు తీసుకొస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ 34 నియోజకవర్గాలకి కలిపి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ జరిగింది. ఈరోజు ఈ కౌంటింగ్ జరిగిన దాంట్లో ముందుగా పట్టభద్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి కావాలి, ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధే వెన్నెముక అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని చెప్పి పట్టభద్రులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 నెలల తర్వాత జరిగిన ఎలక్షన్ ఇది. కాబట్టి ఈరోజు కూడా పట్టుదలతో కార్యకర్తల సమిష్టి కృషితో ఈ విజయాన్ని అందించిన రాజశేఖరం గారికి ముఖ్యంగా మా కోటనందూరు గ్రామం తరపు నుంచి, అలాగే కోటనందూరు మండలం రాజబాబు గారు నాయకత్వం తరపు నుంచి, యనమల దివ్య గారి తరపు నుంచి, యనమల రామకృష్ణ గారి తరపు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, బీజేపీ పార్టీ నేతృత్వంలో మన ఉమ్మడి గోదావరి జిల్లాల అభ్యర్థిగా శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి శ్రీ యనమల రామకృష్ణ గారు, శ్రీ మన ఎమ్మెల్యే దివ్య గారి ఆశీస్సులతో ఈరోజు విజయకేతనం ఎగరవేయడం జరిగినది. సుమారు ఎన్నడూ లేని విధంగా 77,000 పైచిలకు మెజార్టీతో ఈరోజు విజయం మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు కోటనందూరు మండలంలో మన నాయకులు కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. ఈ విజయంతో మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ విజయం మనకి చాలా ఆనందం. ఎందుకంటే ఇంచుమించు 2 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు మన కార్యకర్తలు కావని, నాయకులు కావని కంటి మీద కునుకు లేకుండా అహర్నిశలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ విజయాన్ని అందించడం జరిగింది. ఎంత కృషి చేశారంటే ఎలక్షన్ రోజు తెల్లవారుజామునే 5:30కి ప్రతి ఒక్కరికి టెలికాన్ఫరెన్స్ ద్వారా చేయడం పెట్టి చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంతవరకు ఉన్నదనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. అదే కృషితోటి మనం రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా మనం ఇంతకంటే ఎక్కువ మెజార్టీతో మన అందరం విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ విజయానికి కృషి చేసిన బూత్ ఇన్ఛార్జీలకు కానీ, అలాగే స్థానిక నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, అలాగే ఓటు వేసిన గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు అందరికీ, గ్రాడ్యుయేట్ ఓటర్స్కి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు మన కోటనందూరు మండలంలో ఏర్పాటు చేసిన అభినందన సభ అంటే పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయోత్సవాల కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, మన యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు, మన ఎమ్మెల్యే దివ్య మేడం గారి ఆదేశాల మేరకు మన మండలంలో ఈరోజు ప్రతి కార్యకర్త స్థానిక సంస్థలు ఒక పంచాయతీ ఎలక్షన్కి ఎంత కష్టపడతారో అంతకంటే ఎక్కువగా ఇది సొంత ఎలక్షన్ లాగా ప్రతి కార్యకర్త కూడా
ఓటింగ్ తీసుకొచ్చారు, జనాలు ఓటింగ్ చేశారు, ఎక్కువ పోలింగ్ చేయించారు. మన మండలంలో కూడా అత్యధికంగా పోలింగ్ అయింది. అలాగే మెయిన్ చెప్పుకోదగ్గది ఏంటంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం గురించి అయితే ఎంత కష్టపడుతున్నాడంటే మాకే విచిత్రంగా ఉంటుంది. ఆ వయసులో చెప్పారు, ఇందాక మన వాళ్ళు చెప్పారు, 5 గంటలకి ఫోన్ చేసి టెలికాన్ఫరెన్స్ పెట్టి ప్రతి కార్యకర్త వెన్ను తట్టి లేపి జాగ్రత్తగా చేయండి, కష్టపడండి, మనం విన్ అవుతాం, జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి ఆయన ప్రోత్సహించడం, ఆ ప్రోత్సహించిన ప్రకారంగానే కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడి అత్యధిక మెజార్టీని సాధించారంటే ఇదంతా కారకులు మెయిన్ మనందరిగా గొప్పగా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మనం కోటనందూరు మండలం తరఫున మన నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం. మన తుని నియోజకవర్గంలో ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మొదలైనప్పటి నుంచి కూడా మన యనమల రామకృష్ణుడు గారు చాలా శ్రద్ధ తీసుకుని ఈ బూత్ ఏజెంట్లను అయితేనే స్థానిక నాయకులందరినీ కూడా సమీక్షించి ఎలక్షన్కి ఎలాగెళ్ళాలి, ఎలక్షన్కి ఏ విధంగా ఓట్లు జాయిన్ చేయాలి, ఏ విధంగా పోల్ మేనేజ్మెంట్ చేయాలని ఆయన యనమల దివి గారు అయితేనే, యనమల రామకృష్ణ గారు అయితేనే, మండలంలో గాడి రాజబాబు గారు అయితేనే చాలా కష్టపడి కార్యకర్తలను అయితేనే, నాయకులను అయితేనే, బూత్ ఏజెంట్లను అయితేనే, అదేవిధంగా గ్రాడ్యుయేట్లను అయితేనే చాలా చక్కగా ఈ మండలంలో మనం మెజార్టీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఓటు అడగడం, ఓటు ఎలాగేయాలో కూడా తెలియజేయడం, ఈ విధంగా మనం అందరం కూడా ముందుకెళ్ళాం. ఆ విధంగానే మండలంలో 77% వచ్చింది. 77% అంటే జిల్లాలో కోటనందూరు మండలం ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే ఇది ఎలా వచ్చిందంటే ఆసమాసి కాదు. మన నాయకులైతేనే, మన ఏజెంట్లు అయితేనే, మన గ్రాడ్యుయేట్స్ కూడా మనకు చాలా బాగా సహకరించారు. ఆ రోజు ఎలక్షన్ నాడైతే ప్రతి గ్రామం నుంచి కూడా నాయకులందరూ రావడం, ఈ గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా దగ్గరుండి తీసుకెళ్ళడం, ఓటేయించడం, ఇది చాలా పకడ్బందీ ప్లాన్తో జరిగింది తప్ప ఆసమస్యంగా జరగలేదు. ఈ గతంలో మేము చాలాసార్లు గ్రాడ్యుయేట్లకి ఎలక్షన్ చేసాం, కానీ ఎవరు కూడా ఓటు అడిగిన పాపన కూడా లేదు. తర్వాత ప్రప్రథమంగా అన్ని ఎలక్షన్ కంటే ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ చాలా ముఖ్యమైనది. 35 మంది క్యాండిడేట్లు ఉంటారు. ఈ క్యాండిడేట్లో ఈ 1, 2, 3 అని ఓట్ చేయడం అనేది చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. అలా కాకుండా ఈ ఎలక్షన్లో ప్రతి క్యాండిడేట్కి ముందుగా ఒకటే వేయాలి, మిగతా అన్నీ కూడా చాలా చక్కగా వేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా మన యొక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ పోలింగ్ మేనేజ్మెంట్ జరగడంలో ప్రతిసారి కూడా ఎక్కువ ఓట్లు ఇన్వాలిడ్ అయ్యేవి, కానీ ఈసారి అలా ఇన్వాలిడ్ అవ్వలేదు. తర్వాత క్యాండిడేట్కి ఒకటేసి ప్రప్రథమైన ఓటు వేయడంతో మిగతా వాళ్ళందరికీ కూడా ఎగిపోవడంలో అంత మెజార్టీ పేరబత్తుల రాజశేఖర్ గారికి వచ్చింది. గతంలో అలా కాదు, ఫస్ట్ ఓటుతో కాకుండా రెండో ఓటుతో నెగ్గడం అనేది జరిగేది. ఈ విధంగా రాష్ట్రంలో 5 గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు జరిగాయి. 5 గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో గతంలో 3 వచ్చాయి, ఇప్పుడు 2 వచ్చాయి. ఇది 5 కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు మనకే వచ్చాయంటే స్టేట్ రికార్డు. అదేవిధంగా టీచర్స్ కూడా అక్కడ మన కుటుంబం, మనకు ఉమ్మడి కూటమి ప్రాధాన్యపరిచిన ఈ వ్యక్తి నెగ్గాడు. టోటల్గా 9 నెలలు అయిన తర్వాత మన యొక్క ఈ డెవలప్మెంట్ అయితేనే ఈ గ్రాడ్యుయేట్స్కి ఇచ్చిన ఈ యొక్క అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళందరూ కూడా ఓటేసారు కాబట్టి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ, మన మండలంలో అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.